నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 11:46 అవుతుంది. అరౌండ్ 10 కట్ల లేచి ల్యాప్టాప్ ఓపెన్ చేసి పక్కన పెట్టి కొంచెం అట్లా పని చేసుకున్నా. మొత్తానికి 11:30 ఓపిక తెచ్చుకొని బ్రష్ చేద్దామని చూస్తే మన బ్రష్ పాత Airbnb లోనే మర్చిపోయాను. ఇంకొక కొత్త బ్రష్ ఉండే, అది ఇప్పుడు మనీష్ గారు తీసుకొచ్చిండు. ఆల్రెడీ వాడి దగ్గర వాడి పాత బ్రష్ ఉన్నా కానీ కొత్త బ్రష్ కావాలని చెప్పి ఆ ఎక్స్ట్రా బ్రష్ ని వాడేసిండు. ఇప్పుడు మన దగ్గర ఫ్రెష్ కావడానికి పెద్ద స్టఫ్ లేదు కాబట్టి లెట్స్ గో టు స్టోర్ నియర్ బై అండ్ గెట్ అ స్టఫ్. థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ వన్. అదే 1097. ఓకే. Meanwhile, ఓకే, ఒక మాదిరిగా ఉంది. మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఇట్స్ లంచ్ టైం. చికెన్ హాయ్ అప్పు. ఇంకోసారి A few minutes later. నమస్తే మా, నమస్తే అగైన్ మా. ఇట్స్ అబౌట్ 4 PM ఫర్ us, which means ఆస్టిన్ లో ఇప్పుడు అబౌట్ 5 PM అండ్ మన ఆఫీస్ పని అయిపోయింది. ఈ రోజు మండే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి డే ఇస్ గోయింగ్ గ్రేట్ సో ఫార్. మాజ్దా టెస్ట్ డ్రైవ్ చేసినాం, రెంట్ తీసుకున్నాం, దగ్గర 1.5-2 days నడిపినాం, రిటర్న్ కూడా ఇచ్చేసినాం. ఐ లైక్ ఇట్, బట్ వెరీ క్లోజ్ కంపిటేటివ్ టు మాజ్దా 3 ఈస్ హోండా సివిక్. సో ప్రస్తుతానికి మైండ్ అయితే మోస్ట్లీ మాజ్దా 3 తీసుకుందాము అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది. ఐమ్ వెరీ బయాస్డ్ రైట్ నౌ, ఎందుకంటే ఆల్రెడీ చాలా టైమ్, ఎఫర్ట్స్, ఎనర్జీ మొత్తం దాంట్లో పెట్టినాం కాబట్టి ఐమ్ వెరీ బయాస్డ్ రైట్ నౌ. ఫన్ ఫ్యాక్ట్, దీన్ని UX డిజైన్ భాషల సంక్ కాస్ట్ ఫారసీ అంటారు. మనం UX డిజైనర్ కాబట్టి అట్లా బయాస్డ్ ఒపీనియన్స్ ఉండొద్దు కాబట్టి హోండా సివిక్ కూడా అట్లా మంచిగా నడిపి ఎక్స్పీరియన్స్ చేస్తే దెన్ వి విల్ బి ఏబుల్ టు టేక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్ అనిపించింది. మనం ఇప్పుడు కొలరాడో నుంచి ఆస్టిన్ కి రిటర్న్ అయ్యేది రేపు సాయంత్రం. రిటర్న్ పోయేలోపు ఒకసారి హోండా సివిక్ రెంట్ తీసుకొని అట్లా ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు అది సెట్ అవుతుందా లేదా, ఆర్ మనం తీసుకున్న మాజ్దా 3 డెసిషన్ కరెక్టేనా, ఆ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ హోండా సివిక్ 1 day కోసం రెంట్ బుక్ చేసిన. ఇప్పుడు ఎట్లాగో ఇక్కడ డెన్వర్ లో బయటకు తిరగడానికి వెళ్తున్నాం కాబట్టి ఆన్ ద వేలో మన హోండా సివిక్ పిక్ చేసుకొని అది కూడా కొంచెం అట్లా నడిపి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం చూసి సెట్ చేద్దామని ప్లాన్. సో లెట్స్ డూ దట్ రైట్ నౌ. 5 minutes later. ఫస్ట్ ఇక్కడ మనకి సన్సెట్ అవుతున్నాడు. ఈ కార్ నడుపుతుంటే చాలా పెద్ద కార్ నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదో ఈవెన్ దో దిస్ ఇస్ సెడాన్, ఏదో SUV నడుపుతున్నట్టు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వీఆర్ కమింగ్ స్ట్రైట్ ఫ్రమ్ మాజ్దా 3 కదా. మేబీ ఇంటీరియర్ స్పేస్ వల్ల అయి ఉంటుంది, బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ డ్రైవింగ్ అ బిగ్గర్ కార్. ఐ కెన్ ఫీల్ ఇట్. బాగుంది. ఇట్స్ వెరీ స్పేషియస్, లుకింగ్ గుడ్. చూద్దాం, లెట్స్ సీ. ఆర్ వి ఇంక్లైనింగ్ టు సివిక్ ఆర్ మాజ్దా? ఐ థింక్ వి మైట్ ఇంక్లైన్ టువర్డ్స్ సివిక్. వి మైట్ గెట్ అ రెడ్ కార్. మొన్న హోండా షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన సివిక్ నేను ఇంటీరియర్ చూడలేదు, అకార్డ్ చూసినుండే, అకార్డ్ నడిపినుండే. బట్ ఇట్ ఫీల్స్ వెరీ సిమిలర్ టు అకార్డ్. ఈ లోపల ఇంటీరియర్ లేఅవుట్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ ఫీల్స్ వెరీ సిమిలర్ టు ఇట్. ఇట్స్ నైస్. బాగుందా? ఐ గెస్ సివిక్ ఈస్ కమింగ్ హోమ్. ఐ థింక్ సో టూ. Much later. ఈ బేర్ గారి దగ్గరికి అయితే వచ్చినాంలే. యాంగిలే విచిత్రంగా ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు? సో దిస్ ఇస్ కొలరాడో కన్వెన్షన్ సెంటర్ అండ్ దాని ముందే మన పెద్ద బేర్ గాడు ఉన్నాడు. లొకేషన్కి వచ్చేసినామంటారు. ఇప్పుడు సౌండ్ వాక్. కళ్ళు మూసుకొని విను, నీకు ప్రపంచం వినిపిస్తుంది. ముక్కు మూసుకొని విను, నీకు ప్రపంచం కనిపిస్తుంది. ఇక్కడేం సౌండ్ రా? రోడ్ సౌండా? అంతే, రోడ్ సౌండ్ రా. ఏం లేదురా ఇక్కడ సౌండ్. ఇది రోడ్ మీద ఉంటాయి, ఇది దీంట్లో నుంచి సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ రా? అది డ్రైనేజ్ సౌండ్ వస్తుంది. మన ఇంటి పోయి ఫ్లష్ కొడతారా, సేమ్ సౌండ్ వస్తుంది. Cool out here, isn't it? Why so many lights? It's nice. ఈ చలిలా జనాలది ట్రెక్స్ నడుస్తున్నాయి. ట్రెక్స్ కాదు, సారీ, రన్స్ నడుస్తున్నాయి. What's happening? వేడికి Wow. What's cooking? Sanjeev? Hello. ఇప్పుతో చలగాగా ఆడుతున్నాం. చెప్పరా? అప్పటి నుంచి అంటున్నావు కదరా. ఏమేమో ఎక్కువ కెమెరా ఆన్ చేస్తే మాట పడుతుందా? పిల్లాన్ని చంపేస్తారా? ఏం లేమ్మా, కాన్సెప్ట్ ఏంటంటే సిటీ మొత్తం 5 కాగానే క్లోజ్ అయిపోయింది. ఏం అసలు షాపులు లేవు, మొత్తం ఆఫ్ బిల్డింగ్స్, లైట్స్ అన్నీ ఉన్నాయి కానీ జనాలు లేరు. ఆల్సో స్టోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఆల్ రైట్.
We have beautiful dancing sculptures over here. అది అమ్మాయి అబ్బాయి మనకు తెలియదు, బట్ వీఆర్ అస్యూమింగ్ దే ఆర్ కపుల్స్. ఓలమ్మో ఇదేంటి ఎంత లెంత్ ఉంది. ఇక్కడ రోడ్ అంతా మంచిగా మనకి తొక్కుడు బిల్ల ఆడుకోవడానికి స్పాట్లు రెడీగా ఉన్నాయి. ఆల్ సెట్. నైస్ అవుట్ఫిట్ రా. లేదు నైస్ అవుట్ఫిట్ రా. దీన్ని మంచిగా పూలతో అవుట్ఫిట్ చేసారు. ఇట్స్ లుకింగ్ నైస్. మనం కూడా ఇట్లాంటి అవుట్ఫిట్ ఎప్పుడైనా జీవితంలో సెట్ చేయాలి ఒక రోజు అని భగవంతునికి ప్రార్థిస్తున్నాను. ఇక్కడంతా డెన్వర్ డౌన్ టౌన్ లో ఏదో ఈవెంట్ అవుతుంది. ఈవెంట్ అంటే ఈవెంట్ కాదు, బేసిక్ గా రేపు ఇక్కడ చార్ల్స్ షవాబ్ ఉంది ఫైనాన్స్ ఫేర్ ఉందంట. అంటే ఏదో కరెక్ట్ తెలియదు, బట్ ఇన్వెస్టర్లు, సెలెక్టర్లు, ఫైనాన్స్ దీని గురించి మాట్లాడతారంట. అందుకే ఇక్కడ అంతా సెటప్లు నడుస్తున్నాయి. More moments later. People are cooking some stuff. మ్యాగీ. రేపు కొలరాడో నుంచి మనం వెళ్ళిపోతాం కాబట్టి రేపు మనది కొలరాడోలో లాస్ట్ డే. మన బీటెక్ ఫ్రెండ్ గాడు ఒకటి ఇక్కడనే యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో చదివిండు. సారీ కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో చదివిండు అండ్ ఇక్కడే ఉంటున్నాడు. వాడు కూడా మనతో పాటు ఫాల్ 22కి వచ్చిండు. ఇప్పుడు వాడిని కలవడానికి పోతున్నాం. మన బీటెక్ దోస్తు గాడు కాబట్టి ఈడు కూడా ఉన్నారు. Moments later. One hour later. Later that same evening. అయ్యా అంతే మరి, బాయ్. ఓకేనా? ఓకే. ఏం చేస్తా అన్న? షార్ట్ బ్రో, ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఇట్లానే ఉంటుంది. ఏం చేస్తున్నావురా? హాయ్. పెళ్ళిళ్ళ తిండి తినేటప్పుడు ఒకడు వెనకాల ఫాలో అవుతాడు, అట్లనే చెప్తాను.